రెడ్డి పాలన చేపట్టిన ఏడాదిలో నవరత్న పథకాలను 90% పూర్తి చేసి చూపించారు. నేడు అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం హామీలను ఎగ్గొట్టి ప్రజలను మోసం చేసిందని వైసీపీ వెంకటగిరి సమన్వయకర్త నేదురుమల్లి రామకుమార్ తెలిపారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లా కలువాయిలో వైసీపీ శ్రేణులతో కలిసి రామ్కుమార్ రెడ్డి నిర్వహించారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 పేరుతో చేస్తున్న మోసాన్ని ప్రజలకు తెలియజేసేందుకే కార్యక్రమం చేపట్టినట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ అనిల్ రెడ్డి, మండల కన్వీనర్ కృష్ణారెడ్డి, నాయకులు పాల్గొన్నారు. మేము కూడా ఆ రోజు వాలంటీర్ వ్యవస్థ, వాలంటీర్లకి అన్ని సభల్లో నేనైతే క్లియర్గా చెప్పాను, మిమ్మల్ని అయితే ఉంచేది లేనే లేదు. చంద్రబాబు వస్తేను ఒకవేళ వాలంటీర్ వ్యవస్థ కొనసాగించినా కూడా మిమ్మల్ని అయితే ఉండేది. అందరం కష్టపడి పనిచేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు నమ్మల మా మాట. ఈరోజు ఫస్ట్ మోసం అది. జాబ్ కావాలంటే బాబు రావాలి, గుర్తుందా? అప్పుడంతా అందరికీ ఇదే మాట. జాబ్ కావాలంటే బాబు రావాలి. బాబు వచ్చాడు, లోకేష్ బాబుకి జాబ్ ఇచ్చాడు, మంత్రి పదవి. ఈసారి అంటే వాళ్ళది మనం మార్చాం, కానీ వాళ్ళది బాబు షూరిటీ మీ భవిష్యత్తు గ్యారంటీ. అది వాళ్ళ యాక్చువల్ నినాదం మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు. అంటే బాబు షూరిటీ ఇస్తున్నాడు, మీ భవిష్యత్తు గ్యారంటీ అని. మీ అని పెట్ల, భవిష్యత్తు గ్యారంటీ అన్నాడు. ఎవరు భవిష్యత్తు? మనవడు దేవాంశు. లోకేష్ చేశారు ప్రతిసారి, ఈసారి మనవడు దేవాంశు భవిష్యత్తు గ్యారంటీ. అదే చేసుకుంటా పోతా ఉంటారు. కానీ ప్రజల్ని ఎలా మోసం చేశాడు, ప్రజలకు ఇచ్చిన హామీలు ఏంటి, ఏ రోజైతే వాళ్ళు మేనిఫెస్టో రిలీజ్ చేశారో బీజేపీకి అవగాహన ఉంది, మోడీ గారికి అవగాహన వచ్చింది ఈయన మోసం చేస్తాడు అని. అది ఏ పరిస్థితుల్లో కూటమిగా కలిసి పోటీ చేశారో అది వేరే విషయం. మేము కూడా ఆ రోజు వాలంటీర్ వ్యవస్థ, వాలంటీర్ రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లో రేషన్